హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వేదిక్ సౌండ్. ఈరోజు మనం రామాయణంలోని మొదటి కాండమైన బాలకాండ గురించి తెలుసుకోబోతున్నాం. కోసల అనేది గొప్ప రాజ్యం. ఆ రాజ్యానికి అయోధ్య నగరం రాజధాని. మనువు తన సంకల్ప బలంతో అయోధ్యని ఎంతో అందంగా నిర్మించాడు. ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజు నివాసం ఉండేవాడు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ దీపాలతో ఉండేవి. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ధర్మం, సత్యం రాజ్యమంతా వ్యాపించి ఉండేది. దశరథ మహారాజు ఆస్థానంలో 8 మంది ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళలో వశిష్ఠుడు కూడా ఒకడు. వశిష్ఠుడు మరియు వామదేవుడు దశరథ మహారాజుకు ఎప్పుడు సలహాలు ఇచ్చే ఋత్విక్కులు. ఎన్ని ఉన్నా దశరథ మహారాజుకి వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ వెంటాడుతుండేది. ఈ విషయమై ఆస్థానంలో చర్చించగా అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించుకుంటారు. అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలని సుమంత్రుడు సలహా ఇస్తాడు. అలాగే ఈ 2 యాగాలను చెయ్యగలిగిన వాడు పక్కనే ఉన్న అంగరాజ్యానికి చెందిన ఋష్యశృంగుడని చెబుతాడు. అందరూ సరే అన్నారు. వెంటనే యాగాలకు సంబంధించిన పనులన్నీ వశిష్ఠుడు మరియు వామదేవునికి అప్పచెప్పుతాడు దశరథ మహారాజు. యాగానికి కావలసినవన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమండపం నిర్మించారు. దశరథ మహారాజుకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. యాగం తలపెట్టినందున తన భార్యలను దీక్ష స్వీకరించమన్నాడు. సుమంత్రుడు దశరథ మహారాజుతో, మహారాజా, ఋష్యశృంగుడు అంగదేశంలో ఉంటాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకురండి అంటాడు. అప్పుడు దశరథ మహారాజు, మంత్రివర్య, నాకు ఆ ఋష్యశృంగుని గురించి వివరంగా చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుతో ఋష్యశృంగుని గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. మహారాజా, పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం పాటు తపస్సు చేసి స్నానం చేయడానికని ఒక సరస్సు దగ్గరికి వెళతాడు. అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయనలో కదిలిన వీర్యం సరోవరంలో పడుతుంది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు వచ్చింది. ఋష్యశృంగునికి విభండక మహర్షి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు చేయడం అన్ని నేర్పుతాడు. కానీ లోకం తెలియకుండా పెంచుతాడు. ఎప్పుడు ఆశ్రమంలోనే ఉండేవాడు ఋష్యశృంగుడు. ఇలా ఉండగా అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వలన వర్షాలు పడడం ఆగిపోతాయి. రాజ్యంలో కరువు తాండవిస్తుంది. ఋష్యశృంగుడు మన రాజ్యంలో అడుగు పెడితే తప్పక వర్షాలు కురుస్తాయని కొందరు మహర్షులు సలహా ఇస్తారు. వెంటనే రాజు మంత్రులను పిలిపించి విషయం చెప్తాడు. అది విన్న మంత్రులు ఋష్యశృంగుని తీసుకురావడం మన వల్ల కాదని అంటారు. అతనికి ఎటువంటి కోరికలు లేవు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఆలోచించి మళ్ళీ ఇలా అన్నారు. ఋష్యశృంగునికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపు రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలను పంపిస్తే విభండకుడు లేని సమయంలో ఆ వేశ్యలు ఋష్యశృంగుని ఆకర్షించి ప్రలోభపెట్టి వాళ్ళ వెంట వచ్చేలా చేయొచ్చు అని సలహా ఇచ్చారు. విభండకుడంటే వేశ్యలకి భయం. అందుకే వాళ్ళ ఆశ్రమానికి దూరంగా పాటలు పాడటం, నాట్యం చేయడం మొదలుపెట్టారు. విభండకుడు లేని సమయంలో గానం వినిపిస్తున్న వైపు ఋష్యశృంగుడు వెళ్తాడు. అక్కడున్న ఆ వేశ్యలను చూసి, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అలా వేశ్యలు ఆశ్రమానికి వెళ్తారు. తర్వాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఋష్యశృంగుని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోతారు. ఋష్యశృంగుని మనసులో ఏవో ప్రకంపనలు మొదలయ్యాయి. మరునాడు ఆ వేశ్యలను చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి ఆ వేశ్యలు ఋష్యశృంగుని తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని ఋష్యశృంగుడు ఆ వేశ్యలతో కలిసి బయలుదేరి అంగరాజ్యంలో అడుగు పెడతాడు. అలా అడుగు పెట్టగానే అంగరాజ్యంలో బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే
రాజైన రోమపాదుడు ఋష్యశృంగునికి నమస్కారం చేసి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు అని సుమంత్రుడు దశరథ మహారాజుతో చెబుతాడు. అంతా విన్న దశరథ మహారాజు, సరే మంత్రివర్య, మీరు చెప్పినట్లే ఋష్యశృంగుని మన రాజ్యానికి నేను తీసుకువస్తాను అని అంగరాజ్యానికి బయలుదేరతాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాక అంగరాజు రోమపాదుడితో, దశరథుడు ఇలా అంటాడు, మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని నీ అల్లుడిని నాతో పంపిస్తారా అని. అందుకు రోమపాదుడు ఆనందంగా అంగీకరిస్తాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువస్తాడు. ఒకరోజు దశరథ మహారాజు ఋష్యశృంగుడితో, అయ్యా, నేను సంతానహీనుడిని, ఏ పాపం నాకు ప్రతిబంధకంగా మారిందో తెలియదు. ఆ పాపాన్ని హరించుకోవడానికి మీరు నా చేత అశ్వమేధ యాగాన్ని చేయించాలి అని ప్రాధేయపడతాడు. దానికి ఋష్యశృంగుడు స్పందిస్తూ, మీరు ఏ రోజైతే యాగం చేయాలని తలపెట్టారో ఆ రోజు నుంచే మీకు మంచి జరగడం ప్రారంభమయ్యింది. కావున మీకు సూర్యులు, లోకం చేత కీర్తింపబడే 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్తా నక్షత్రంతో పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకువచ్చి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేసి విడిచిపెట్టారు. ఆ యాగాశ్వం అలా 12 నెలలు తిరిగి వచ్చేసరికి ఫాల్గుణ మాసంలో అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుని మరియు వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు. యాగానికి ఇతర రాజ్యాల రాజులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను, ప్రజలను ఆహ్వానించారు. భోజనం పెట్టేటప్పుడు ఎవ్వరిని అశ్రద్ధ చేయకండి అని వశిష్ఠుడు చెప్పాడు. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకు ఎటువంటి లోటు రాకూడదు అని ఆజ్ఞాపించాడు. జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయి రాజు అందరూ వచ్చారు యాగానికి. వచ్చిన ప్రజలు అందరూ ఎంతో ఇష్టంగా భోజనాలు చేస్తున్నారు. ఆహా, భోజనాలు ఎంత రుచిగా ఉన్నాయి, మళ్ళీ ఇలాంటి భోజనాలు ఎప్పుడు తింటాము అని అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రాలు దానం చేశాడు దశరథుడు. నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశం ఆ చంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు అందరూ. యాగశాలని అద్భుతంగా నిర్మించారు. ఎంతో శాస్త్రోక్తంగా యాగం జరుగుతోంది. చివర్లో యాగాశ్వాన్ని తీసుకువచ్చి యూపస్తంభానికి కట్టారు. పట్టమహర్షి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. మరుసటి రోజున యాగం చేయించిన ఋత్విక్కులకు రాజు 9 భార్యలని దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యని, ఉంపుడు గత్తెని, చివరిగా శ్వాలాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ 9 భార్యలను తిరిగి రాజుకు ఇచ్చేస్తారు. అప్పుడు రాజు తన భార్యలను తీసుకుని ఋత్విక్కులను ద్రవ్యాన్ని దానం చేస్తాడు. గుర్రం శరీరం నుండి వపను తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నితో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధ యాగం అంటారు. చివరికి గుర్రం శరీర భాగాల్ని ఆ హోమంలో హవిస్సుగా వేశారు. అశ్వమేధ యాగం నిర్వహించిన ఋత్విక్కులందరికీ దశరథ మహారాజు గోవుల్ని, బంగారు నాణ్యాల్ని దానంగా ఇచ్చాడు. తరువాత ఋష్యశృంగుడు దశరథునితో, రాజా, నీకు సంతానం కలగడం కోసం నీ చేత నేను పుత్రకామేష్టి యాగం చేయిస్తాను అని ప్రారంభిస్తాడు. ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరి బ్రహ్మ దగ్గరికి వెళ్లి, పితామహ, మీరు ఆ రావణుడు తపస్సుకు మెచ్చి ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరగర్వంతో రావణుడు విర్రవీగుతున్నాడు. వారికి భయపడి సూర్యుడు కూడా బాగా ప్రకాశించలేదు. సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంది. వాడు దిక్పాలకులను సైతం బాధపెడుతున్నాడు. ఎక్కడా యజ్ఞాలు జరగనివ్వడం లేదు. ఋషులను హింసిస్తున్నాడు. వారి భార్యలను తన వారిగా అనుభవిస్తున్నాడు. పితామహ, వారిని సంహరించే మార్గం చెప్పండి అని వేడుకుంటారు దేవతలు. అప్పుడు బ్రహ్మ, నేను వాడి ఆకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా కోరుకున్నాడు. కానీ
వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అన్నాడు. రావణుణ్ణి సంహరించే మార్గం తెలిసిందని అక్కడున్న వాళ్ళు సంతోషపడ్డారు. అప్పుడు విష్ణువు, మీరెవరూ కంగారు పడొద్దు. రావణుడు చేసే ఆకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుష్యునిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. నన్ను నమ్ముకున్న దేవతలను, ఋషులను క్రూరంగా బాధపెడుతున్నాడు. వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండి పరిపాలన చేస్తాను అని అన్నాడు. ఒకవైపు ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగం పూర్తి కావచ్చింది. ఇంతలో యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు బంగారు పాయస పాత్రను పట్టుకుని సింహంలా నడుస్తూ వస్తూ దశరథుణ్ణి పిలిచాడు. దశరథుడు ఆయనకు నమస్కరిస్తాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, నాయన దశరథ, నన్ను ప్రజాప్రతి పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. దేవతలచే చేయబడిన ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళాడు. దశరథుడు ఆ పాయసాన్ని 3 భార్యలకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక దశరథ మహారాజు ఋష్యశృంగునికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి అన్ని మర్యాదలతో సాగనంపుతాడు. కొంతకాలానికి దశరథుని భార్యలు గర్భవతులయ్యారు. జగన్నాథుడు సర్వలోకాల చేత కీర్తింపబడేవాడు 12 నెలల కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయంలో కైకేయికి పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టడంతో దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల రాజ్యంలోని ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు.